డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడలోని ఇంద్రపాలెం అంబేద్కర్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, కాకినాడ శాసనసభ్యుడు కొండబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కొండబాబులు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ద్వారా వెనుకబడిన వర్గాలు చదువుకోవాలనే తపనతో అందరికీ సమాన హక్కులు కల్పించిన అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడన్నారు. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతిరోజు దైనందిక జీవితంలో ఎక్కడో ఒకటి దాన్ని సో స్టూడెంట్స్ అయితే మనం ఎంత చదివినా కొంచెం స్ఫూర్తి తీసుకోవడం కానీ, ఒక కారణం కోసం అంత పోరాటం కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత శక్తివంతమైన మనుషులు ఎదురుగా ఉన్నా పోరాటం నేర్చుకోవాలి. సో అలాంటి స్ఫూర్తి నింపిన నాయకుడిని రోజు స్మరించుకోవడం, పిల్లలందరి మధ్య సెంటర్ లో మనం పెట్టుకోవడం, దీనికి సంబంధించిన చాలా సంతోషం. ఈరోజు గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఇప్పటి కాదు, ప్రతి సంవత్సరం కూడా ఆయన జయంతి కార్యక్రమాన్ని, వర్ధంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ప్రభుత్వ పరంగా జరుపుకుంటాం, వ్యక్తిగతంగా అనేక కార్యక్రమాలు చేస్తుంటాం. ఆయన గుర్తు చేసుకుని ఆయన ఆశయాల ఆలోచన విధానాలు భావితరాలకి ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేటట్టు మనం నెమరు వేసుకుంటూ ఉంటాం. అదే సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియని వారు ఎవరు లేరు, ఎవరు కొత్తగా చెప్పట్లేదు. కానీ రెండు విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల ఆలోచన విధానాలు నెరవేర్చాలని చెప్పి మన పెద్దలు ఎంతో మంది ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పోరాడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క సందర్భంలో ఆ ఆశయాలు నెరవేరుతుందని చెప్పి రోడ్డుకు వచ్చిన చాలా మంది ఉన్నారు నాయకులు. ఈ రాష్ట్రంలోని అధికారులు లేనప్పుడు కానీ, నేను రాజకీయాలు లేనప్పుడు కానీ ఎంతో మంది రోడ్లపైకి వచ్చి అనేక సమస్యలపై పోరాటం చేసిన సందర్భాలు ఎన్నో చూసాం. కానీ మనకి చట్టపరంగా కావాల్సిన ప్రభుత్వం అమలు చేయకుండా కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉంటాయి. రోడ్లపై వచ్చి సాధించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అనేక ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు పనిచేశారు, కానీ నెరవేర్చలేదండి. నేను ఒక మాట గర్వంగా చెప్తాను, ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు కానీ, ఆలోచన విధానాలు కానీ పూర్తి స్థాయిలో నెరవేర్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గర్వంగా చెప్తున్నారు.